రైతుల ఖాతాల్లోకి భరోసా పైసలు 2 ఎకరాల లోపు వారికి జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 2218.49 కోట్లు జమ. 34.69 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి. 2 ఎకరాల లోపు సాగుకు ఆమోదయోగ్యమైన భూములకు సంబంధించిన రైతు భరోసా డబ్బులను సోమవారం అన్నదాతల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. 13.23 లక్షల మంది రైతులకు 1091 కోట్లు విడుదల చేసింది. ఇప్పటి వరకు 34.69 లక్షల మంది రైతులకు 2218.49 కోట్లు జమ అయ్యాయి. 36,97,00,000 ఎకరాలకు పెట్టుబడి సాయం అందింది. నిన్న అన్నారు కదా రైతు భరోసా ఇంకెప్పుడు అని అన్నారు కదా. ఇదేంటంటే 8,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడాలి, ఒకే దఫా పడాలి. అవి వాళ్ళు ఒక లెక్క చేసి పెట్టి 8,000 కోట్లని లెక్క చేసి పెట్టిన అంటేనే 50 లక్షల మంది రైతులకు 60 లక్షల మంది రైతులకు 8,000 కోట్ల రూపాయలను ఏకకాలంలో జమ చేయాలి. ఏకకాలంలో జమ చేస్తే సీజన్ దాటిపోక ముందే పంటలు వేసుకుంటారు. అది రైతుకు పెట్టుబడి సాయం. అది ఏం చేసిండ్రు, 8,000 కోట్ల నుండి మొన్న 1,000 కోట్ల రూపాయలు కొట్టిండ్రు. 1,000 కోట్ల రూపాయలు కొట్టి ఒక వారం 10 రోజులు మళ్ళీ గ్యాప్ ఇచ్చిండ్రు. ఈ వారం 10 రోజుల గ్యాప్లతోటి ఈ కాలం గడిచిపోదా? ఇక మళ్ళీ ఏం చేసిండ్రు, వారం 10 రోజుల తర్వాత నిన్న మళ్ళీ 1,000 కోట్ల రూపాయలు కొట్టిండ్రు. మొత్తం 2,218.49 కోట్ల రూపాయలు ఈ 34.69 లక్షల మంది రైతులకు కొట్టిండ్రు. 2,000 కోట్ల రూపాయలు. ఇంకా 6,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో పడాలి. ఇక మరి ఇది ఇంకా 10 రోజులకి ఎత్తారా 15 రోజులకి ఎత్తారా? ఇట్లా రైతులను ఇట్లా వంచిస్తాను అంటే సమయం గడిచిపోతుంది, కాలం గడిచిపోతుంది. పంట వేసుకోవాల్సిన సమయం గడిచిపోయినాక నువ్వు ఎప్పుడు ఇస్తావు? నెక్స్ట్ మంత్ ఇక మార్చేనే. ఇది కూడా ఎండాకాలం కిందకి వస్తుంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఎండాకాలమే కదా. మరి నువ్వు ఇంకెప్పుడు ఇస్తావు పెట్టుబడి సాయం? ఇంకా 6,000 కోట్ల రూపాయలు పడాలి రైతుల అకౌంట్లో. మరి ఎప్పుడు వేస్తావో ఏందో.